పొన్నలూరు మండలంలో స్థానిక ఎంపీపీ కార్యాలయం నందు ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో ఎంపీపీ కొండబత్తిని మాధవరావు మాట్లాడుతూ కొండపి నియోజకవర్గం ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి ఓటమి భయంతో రాష్ట్ర పురపాలక శాఖ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్పై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఎంపీపీ కొండబత్తిని మాధవరావు తెలియజేశారు. ఎమ్మెల్యే స్వామి ఓడిపోతారని భయంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని వివరించారు. నియోజకవర్గంలోని పోలీస్ శాఖ వారిని ఇతర అధికారులను ఆదిమూలపు సురేష్ మార్పు చేస్తున్నారని ఎమ్మెల్యే స్వామి ప్రచారం చేస్తున్నట్టుగా ఎంపీపీ తెలియజేశారు. నియోజకవర్గంలోని దాదాపుగా 233,000 ఓట్లు పైచిలుకు ఉన్నాయని తెలియని ఎమ్మెల్యే కొండపి నియోజకవర్గంలో ఉన్నందుకు తాము సిగ్గుతో తలదించుకుంటున్నామని పొన్నలూరు మండల స్థానిక ఎంపీపీ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ బెజవాడ వెంకటేశ్వర్లు, మండల వైఎస్ఆర్సీపీ కన్వీనర్ బాలకోటిరెడ్డి, జేసీఎస్ కన్వీనర్ తిరుపతి రెడ్డి, మండల నాయకులు పాల్గొన్నారు. ఇదే కొండపి నియోజకవర్గంలో వచ్చి చేస్తే మాత్రం ఖబర్దార్ ఇంకోసారి బాగుండదని కూడా హెచ్చరిస్తా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. దయచేసి కరోనా కాలంలో మీరు మీ నాయకులు జూమ్ మీటింగ్లు పెట్టుకొని ఈ నియోజకవర్గ ప్రజలని గాలి వదిలేసి నియోజకవర్గ ప్రజలను పట్టించుకోకుండా ఇళ్లలో కూర్చొని ఆ కరోనా కాలంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నాయకులు నిరంతరం ప్రజలను కాపాడుకుంటూ ఏ ఒక్క సమస్య కూడా రానియకుండా సేవ చేసిన వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, నిన్న కొండపి నియోజకవర్గ తెలుగుదేశం ఎమ్మెల్యే స్వామి గారు మంగళగిరిలో రాష్ట్రం పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు అలాగే కొండపి నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ ఆదిమూలపు సురేష్ గారి మీద ఈ 2 నెలల నుంచి సురేష్ గారు వచ్చిన నుంచి ఎర్రగొండపాలెం నుంచి దొంగ ఓట్లు ఎక్కించి ఇక్కడ గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఇక్కడికి వచ్చిన ఆఫీసర్లని మార్పిచ్చేసి తనకు అనుకూలమైన ఆఫీసర్లను ఎంచుకొని గెలవాలని చూస్తున్నాడని చెప్పి నిన్న మంగళగిరిలో మా ప్రీతం నాయకులు ఆదిమూలపు సురేష్ గారిని విమర్శించడం జరిగింది. అయ్యా స్వామి, నీకు చెప్తున్నా విను. ఓట్లు చేర్పించేది కానీ లేకపోతే ఆ చేర్పుల మార్పులకి సంబంధిత ఆ మండలం ఉన్న ఎంఆర్ఓ అధికారులు చేసే కార్యక్రమం అది ప్రతి ఎలక్షన్ టైంలో నీకు నిరంతరం జరిగే ప్రక్రియ. దీనిలో మినిస్టర్ గారికి ఎలాంటి సంబంధం ఉంది? గతంలో ఈ నియోజకవర్గ ఓటర్లు 2,33,000 పైచిలుకు. ఇప్పుడు కూడా అదే ఉంది. ఒక 2-3 వేలు ఏమో పెరిగినట్టుంది. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్ ఏదైతే